ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనము మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి దేవా నేను నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యని సాతాను చేత శోధింపబడడానికి అడవిలోకి తీసుకుని వెళ్ళారు కదండి. యేసయ్య యొక్క శోధన కాలము పూర్తయిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు అంద్రేయయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంక కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. జాలరులు అంటే వారికి ఎక్కువ జ్ఞానం ఉండదని మనం అనుకుంటాం కదండి. కానీ ఆ రోజుల్లో యేసే పిలవగానే వెంటనే వారు గుడ్డిగా యేసేని వెంబడించలేదు కదండి. ఆ జాలరులు యేసే యొక్క ప్రవర్తనని కొంతకాలంగా గమనిస్తూ ఉన్నారు కదండి. వారు వాళ్ళని పిలిచిన యేసేని నమ్మి వెంటనే యేసేని వెంబడించారు కదండి. యేసేని నమ్ముకోవడానికి మనకి ఈ లోకపరమైన జ్ఞానము అవసరం లేదు కదండి. మనల్ని పిలిచిన యేసేని నమ్మి మనల్ని మనము తగ్గించుకొని ఆయనను వెంబడిస్తే సరిపోతుంది కదండి. ఆ విధంగా యేసేని వెంబడించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.